ఈ యొక్క దినమందు మనం ఒక అంశంలో ఆలోచించడానికి ప్రయత్నించాము. ఈ యొక్క దినమందు మనం ఆలోచించబోయే ఒక అంశము క్రైస్తవులు ఎలా ఉండాలి. క్రైస్తవులు ఎలా ఉండాలి. క్రైస్తవులు ఎలా ఉండాలి అనే ఈ యొక్క అంశాన్ని ఆలోచించడానికి ప్రయత్నించాము. ఎలా ఉండాలి అనే దానికి మనం తెలుసుకునే ముందుగా మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు, మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎలాంటి వాడు. ఈ యొక్క పాఠంలో మొదటి పాయింట్ ఏంటంటే దేవుడు ఎలాంటి వాడు. మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. ఇక్కడ పౌలు గారు ఏమని తెలియజేస్తున్నాడు అంటే దేవుడు నమ్మదగిన వాడు కనుక, దేవుడు మనం నమ్ముకున్న దేవుడు లాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన వారిని నమ్ముకున్న మనము కూడా ఎలా ఉండాలి అంటే నమ్మదగిన వారుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగజేయును. మనల్ని శోధించడానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వడునంట. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు కనుక మనం ఎంతవరకు అయితే శోధన సహించగలమో అంతవరకే శోధించడానికి అవకాశం ఇస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. క్రైస్తవులు ఎలా ఉండాలి అని అంటే మనము నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడో అలాగే ఉండాలి. మనము నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. అలాగనే మనము నమ్ముకున్న యొక్క ప్రభు, మనము నమ్ముకున్నటువంటి యొక్క ప్రభు ఎలాంటి వాడు, దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. అలాగనే మనం నమ్ముకున్న ప్రభు ఎలాంటి వాడో మనం నమ్ముకున్న యొక్క ప్రభు ఎలాంటి వాడో మనం గ్రంథంలో చదువుతున్నప్పుడు ప్రభువుల గురించి ఈ విధంగా తెలియజేయడం జరిగింది. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
మూడవ వచనంలో అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. మనం అందులో గ్రహించాల్సింది ఏమిటంటే ప్రభువు నమ్మదగిన వాడు. అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. మనం నమ్ముకున్న ప్రభువు లాంటి వాడు అంటే ప్రభు నమ్మదగిన వాడు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, మనం నమ్ముకున్న ప్రభువు కూడా ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడే. ఎంత నమ్మదగిన వాడు అంటే, ఎలాంటి స్వభావం కలిగిన వాడు అంటే మనం నమ్ముకున్న యొక్క ప్రభువు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాలు. మనము నమ్ముకున్న ప్రభువు నమ్మదగిన వాడు. ఎంత నమ్మదగిన వాడు అంటే మనము నమ్మదగని వారమైనను ఆయన అంటే ప్రభు ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. ప్రభు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. తన స్వభావమునకు విరోధంగా ఏదీ కూడా చేయలేని ప్రభు. ఆయన నమ్మదగిన వాడు ప్రభు. మనం నమ్ముకున్న ప్రభు. అక్కడ ఆయన అనే ఒక మాట ఉంది. ఆయన అంటే ఎవరి గురించి చెప్తున్నాడు అంటే ప్రభు. ఆయన నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారమైనను పుట్టినోటు వేసి మనము లేక మనము నమ్మకపోయినను మనుషులు ప్రభువుని నమ్మకపోయినా కానీ ప్రభు నమ్మదగిన వాడుగానే ఉంటాడు. అంటే తన యొక్క స్వభావాలకు విరోధంగా ప్రభు ఏది కూడా చేయాలి. ప్రభు మాత్రమే కాదు, దేవుడు కూడా తన యొక్క స్వభావాలకు ఏది విరోధంగా చేయడు. మనకు అర్థం కావడానికి చిన్న పసిపిల్లని తీసుకొచ్చి నేను చెప్పేదాన్ని నువ్వు ఏదైనా పలుకు అనేసి అంటే అలా పలకగలుగుతుంది. అంటే అబద్ధము మనం చెప్పి నేను చెప్తున్నట్టు నువ్వు పలుకు అనేసి అంటే అబద్ధాన్ని మాట్లాడతాదేమో. అంతేందుకు మా కుటుంబాల్లో కొన్నిసార్లు ఎవరైనా వచ్చి అంటే మా యొక్క పిల్లలను మీ యొక్క నాన్నగారు ఉన్నారనేసి అంటే కొన్నిసార్లు ఉండి ఇంట్లో ఉండి లేడని చెప్పు అనేసి అంటే చిన్నపిల్లలు లేడు అనేసి చెప్తారు. అంటే అబద్ధం మాట. చిన్నపిల్లలు అబద్ధం ఆడటానికి చాలుతారు కానీ దేవుడు అబద్ధం ఆడతాడు. తీతుకు పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు అబద్ధము ఆడజాలడు అనే ఒక మాటను మనం చదువుతాం. తీతుకు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాల్లో ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అంటే దేవుడు అబద్ధమాడనేరడు అంట. అబద్ధము పలకలేడు. చిన్న పసిపిల్ల అబద్ధం చెప్పగలుగుతుంది కానీ దేవుడు అబద్ధము పలకలేడు అంట. అది తన యొక్క స్వభావం. తన యొక్క స్వభావం బట్టి తన అబద్ధము మాట్లాడలేడు. ప్రభు కూడా లాంటి వాడే. ప్రభు మనం నమ్మకపోయినను, మనం ప్రభువును నమ్మకపోయినను ప్రభు నమ్మదగిన వాడుగానే ఉంటాడు. మనము నమ్మదగని వారమైనను అని చెప్పారు పుట్టినోట్లో. నమ్మకపోయినను కొన్నిసార్లు మనం నమ్మము ప్రభు. మనం నమ్మకపోయినను ప్రభు నమ్మదగిన వాడుగానే ఉంటాడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండడు. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదీ చేయలేడు. కింద పుట్టినోట్లో ఆయన తను తాను ఎరగనలేడు అంటే అబద్ధము పలకలేడు అంట. ఎవరినైనా ఎరుగుదును అని చెప్తే ఎరుగుదును అని చెప్తాడు. ఎరగనని అంటే ఎరగనని అంటాడు. ఒకసారి ఎరుగుదును, మరొకసారి ఎరగను అంటే అబద్ధం పలకలేడు ప్రభు. మనము నమ్ముకున్న దేవుడు
నమ్ముకున్న యొక్క ప్రభువు కూడా ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు కానీ ఉన్నాడు. కాబట్టి మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, మనం నమ్ముకున్న యొక్క ప్రభువు నమ్మదగిన వాడు. మనం నమ్ముకున్న అంటే మనం కొన్నిసార్లు ప్రభువును కానీ దేవుడు కానీ నమ్మకపోయినా వారు నమ్మదగిన వారుగానే ఉంటారు. మన యొక్క స్వభావానికి విరోధంగా ఇది కూడా చేయజాలదు. మొదటి యోహాను పత్రిక 1:9. మొదటి యోహాను పత్రిక 1:9. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగినవాడు కనుక నీతిమంతుడును ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ ప్రభు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని. ఆయన నమ్మదగిన వాడు. ప్రభువు నమ్మదగిన వాడు. కొన్నిసార్లు మనం ప్రభువును నమ్మకపోయినాను ఆయన నమ్మదగిన వాడుగానే ఉంటాడు. మనకు అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఒక మనిషి మూడు రకాలుగా ప్రవర్తిస్తాడు. ఎలాగంటే మనకు అర్థం కావడానికి, ఒక మనిషి కొన్నిసార్లు పాములా ప్రవర్తిస్తాడు. కొన్నిసార్లు ప్రవర్తిస్తాడు అంటే పాములా. ఎలాగో పాములా అంటే, ఒక మనిషి తన యొక్క మానవత్వాన్ని మర్చిపోయి ఎప్పుడైతే పగను పెట్టుకుని ఉన్నాడో, పగను పెట్టుకున్నవాడు అతని యొక్క ప్రవర్తన పాములాగా ఉంది. పాము మాత్రమే పగబట్టేది. ఒక మనిషి పగబట్టాడు, ఒక వ్యక్తిని పగబట్టాడు అంటే అతని యొక్క ప్రవర్తన పాములాగా ఉంది. ఒక వ్యక్తి తన యొక్క నీతి జీవితాన్ని అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నీతి జీవితాన్ని ప్రారంభిస్తున్నవాడు పరిశుద్ధుడుగా కొన్నిసార్లు జీవించగలడు. కానీ పరిశుద్ధుడైన వాడే కొన్నిసార్లు పరిశుద్ధతను విడిచిపెట్టి పాపమునకు తిరిగిపోతాడు. అంటే పాపంలో నడుస్తాడు. అలా ప్రవర్తిస్తున్నప్పుడు కుక్కలా ప్రవర్తిస్తాడు. అలాంటి యొక్క ప్రవర్తన కుక్క అనే గ్రంథం తెలియజేసింది. అంటే పాపపు జీవితాన్ని ప్రారంభించి తిరిగి పాపంలోకి వెళ్ళిన వాడు కుక్క బ్రతుకునంట. కుక్క స్వభావం అది. అంటే పాములా ప్రవర్తించగలడు, కుక్కలా ప్రవర్తించగలడు. ఇంకా దాన్నే మనకు పేతురు పత్రికలు తెలియజేస్తాడు. తర్వాత మూడో విధంగా పందిలా ప్రవర్తిస్తాడు. ఎలాగంటే కడగబడిన పంది బురదలో దొరికినట్లును. అంటే కుక్క ఏం చేస్తుందంటే తాను వాంతి చేస్తుంది. వాంతి చేసిన కుక్క ఏం చేస్తుందంటే తిరిగి ఆ వాంతి చేసిన దాన్ని తిరిగి తింటారు. ఒక వ్యక్తి పాములా మారగలడు, కుక్కలా ప్రవర్తిస్తాడు, పాములా ప్రవర్తిస్తాడు, పందిలా ప్రవర్తిస్తాడు. కానీ దేవుడు మాత్రము అలా మారలేడు. దేవుడు ఎలాగైతే నమ్మదగిన వాడో మనము నమ్మకపోయినాను దేవుడు నమ్మదగిన వాడుగానే ఉంటాడు, ప్రభువు నమ్మదగిన వాడుగానే ఉంటాడు. ఏది మార్చుకో దేవుడు కానీ ప్రభువు కానీ. మనమే కొన్నిసార్లు పాములా ప్రవర్తిస్తూ ఉంటాము, కుక్కలా ప్రవర్తిస్తూ ఉంటాము, పందిలా ప్రవర్తిస్తూ ఉంటాము. మనకు అర్థం కావడానికి ఒక వచనాన్ని చదువుతాను. పేతురు రాసిన రెండో పత్రిక 2:22. కుక్క
తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన కడుగబడిన పంది పంది బురదలో బురదలో దొర్లుటకు దొర్లుటకు మలినట్టును మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించి వీరికి సంభవించిన ఎవరికి సంభవించిన పైన చెప్తున్నాడు 21వ వచనంలో వారు నీతి మార్గం నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండుటే వారికి మేలు అని. అంటే ఆజ్ఞను పొంది ఆజ్ఞను తప్పేవాడు ఒక కుక్కలా ప్రవర్తిస్తున్నాడు, ఒక పందిలా ప్రవర్తిస్తున్నాడు, లేదా తోటి సహోదరు మీద పగ కానీ కక్ష కానీ పెట్టుకున్నవాడు పాములా ప్రవర్తిస్తాడు. కానీ మనం నమ్ముకున్న దేవుడు అలా ప్రవర్తించాడు, అలా మారాడు. మనం నమ్ముకున్న ప్రభు అలా మారాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడో అలాగే ఉండాలి, మనం నమ్ముకున్న ప్రభు ఎలాంటి వాడో అలాగో మన ప్రవర్తన ఉండాలి. మూడో పాయింట్ ఏంటంటే మాదిరికరమైన వ్యక్తుల గురించి ఆలోచించేది. దేవుడు ఎలాంటి వాడో ప్రభు అలాంటి వాడే. ప్రభు ఎలాంటి వాడో దేవుడిని కానీ ప్రభువుని నమ్ముకున్న యొక్క జనులు ఎలా నడుచుకున్నారో ఒకసారి ఆలోచించేది. దేవుడిని నమ్ముకున్న జనులు ఎలా ప్రవర్తించారు, దేవుని నమ్ముకున్న యొక్క జనులు ఎలా ప్రవర్తించారు, ఎలా నడుచుకున్నారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుణ్ణి నమ్ముకున్న యొక్క జనులు ఎలా తాము నడుచుకున్నారో సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం. అతడు అంటే మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అది మోసే గురించి గ్రంథం ఏమో తెలియజేస్తుంది అంటే దేవుడు ఏమో తెలియజేస్తున్నాడు అంటే నమ్మకమైన వాడు అని అంటున్నాడు. మోసే దేవుని నమ్ముకున్న యొక్క మోసే నమ్మకమైన జీవితాన్ని జీవించాడు. మోసే గురించి తెలియజేస్తూ అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోసే అంటే వాడు అంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకంగా ఉండినట్టు. మోసే ఎలా ఉన్నాడు అంటే నమ్మకంగా ఉన్నాడు. దేవుని యొక్క ఇల్లంతటిలో మోసే ఎలా ఉన్నాడు అంటే నమ్మకంగా. కాబట్టి దేవుని నమ్ముకున్న యొక్క మోసే జీవితం ఎలా ఉంది అంటే నమ్మకమైన జీవితంగా ఉంది. కాబట్టి మనము కూడా మోసే ఎలాగైతే దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడో, ఇల్లంతటి మీద నమ్మకంగా ఉన్నాడో, అలాగే మన యొక్క జీవితాలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా అనేక మందిని గురించి మనము చూడొచ్చు. అయితే అందరి గురించి కాకుండా కొంతమంది గురించి ఆలోచించాలి. అలాగనే పౌలు యొక్క జీవితం ఎలాగుందో, దేవుని నమ్ముకున్న యొక్క పౌలు యొక్క జీవితం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక ఆ విశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడింది. ఇక్కడ పౌలు గారు ఏమని తెలియజేస్తున్నాడు అంటే నన్ను తన పరిచర్యకు నియమించి నన్ను నమ్మకమైన వారుగా ఎంచాడు. ప్రభు
పౌలును ఎలాగించాడు అంటే నమ్మకమైన వాడిగా. పౌలు గారిని మీరు గమనించండి, మోసే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. పౌలు తన యొక్క పరిచర్యకు నమ్మకమైన వాడు, ప్రభు యొక్క పరిచర్యకు నమ్మకమైన వాడు. దేవుని నమ్ముకున్న యొక్క మోసే నమ్మకమైన వాడుగా, ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా జీవించాడు. దేవుడిని ప్రభువుని నమ్ముకున్న యొక్క పౌలు తన పరిచర్యకు నమ్మకమైన వాడిగా ప్రభువుని చేయడం. ఇంకా మనం ఇంకా చూసినప్పుడు మరొక వ్యక్తి తిమోతి. మొదటి కొరింథీ పత్రిక 4:17. మొదటి కొరింథీ పత్రిక 4:17. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునకు తిమోతిని మీ ఎదురు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయను. ఇక్కడ పౌలు గారు తిమోతిని గురించి తెలియజేసిన ఎలాగో చెప్తున్నాడు అంటే, నా ప్రియకుమారుడు నమ్మకమైన వాడు. తిమోతి ఎలాంటి వాడు అంటే నమ్మకమైన వాడు. ఏ విషయంలో నమ్మకమైన వాడు అంటే బోధ విషయంలో నమ్మకమైన వాడు. పౌలు ఏదైతే బోధించాడో ఆ బోధను మీకు బోధిస్తాడు. నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ ఎదుగు పంపిస్తున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలంలోను ప్రతి సంఘంలోను నేను బోధించే విధమును, అంటే బోధైన నమ్మకత్వంగా తాను జీవించాడు. అందుకని పౌలు గారు తన తిమోతికి రాసినటువంటి యొక్క పత్రికలో ఇంకోసారి జ్ఞాపకం చేస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. తాను బోధైన నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్న యొక్క తిమోతిని ఎఫెసులో పరిచారకుడుగా లేదా సువార్థికుడుగా నియమించి, నువ్వు ఎవరికైనా ఈ బోధను అప్పగించేటప్పుడు 2 అర్హతలు ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను, అంటే బోధను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. ఒక బోధన అప్పగిస్తున్నప్పుడు అతనిలో ఉండవలసిన ఏమిటంటే, మొదటి సామర్థ్యం ఉండాలి, రెండవది నమ్మకత్వం ఉండాలి. ఈ రెండు లేకపోతే బోధన అప్పగించకు అని అన్నాడు. సామర్థ్యం ఎందులో ఉండాలి అంటే అపోస్తల బోధనలు సామర్థ్యం కలిగిన వాడై ఉండాలి. అతడు నేర్చుకున్న పట్టుదల కలిగిన వాడై ఉండాలి. రెండవది నమ్మకమైన వాడై ఉండాలి. ఈ 2 లక్షణాలు ఉంటేనే నువ్వు ఈ యొక్క బోధన అప్పగించు. ఎవరికి పడితే వారికి బోధన అప్పగించకు. తిమోతి జాగ్రత్త అనేసి పౌలు గారు పత్రిక ద్వారా వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడిని నమ్ముకున్న జనులు ఎలా నడుచుకున్నారు అంటే నమ్మకమైన జీవితాన్ని జీవించారు. మోసే ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా, పౌలు తన యొక్క పరిచర్యకు ప్రభు యొక్క పరిచర్యకు నమ్మకమైన వాడుగా, ఒక తిమోతిని చూసుకుంటే బోధకు నమ్మకమైన వాడుగా తాను జీవించాడు. కాబట్టి ఇంతవరకు మనము 3 విషయాలు ఆలోచన చేసేది. దేవుడు ఎలాంటి వాడు, ప్రభువు ఎలాంటి వాడు, దేవుడిని నమ్ముకున్న జనులు ఎలా నడుచుకున్నారు. ఇప్పుడు 3వదిగా 4వదిగా మనం ఎలా ఉండాలి.
దేవుని నమ్ముకున్న జనులు ఎలా ఉన్నారు అంటే నమ్మకమైన వారుగా ఎలా జీవించారు అంటే నమ్మకమైన వారుగా జీవించారు. ఇప్పుడు మనము అంటే క్రైస్తవులు ఎలా ఉండాలి లేదా ఎలా జీవించాలి? ఇప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా ఉండాలో మనకు గ్రంథం ఏమని తెలియజేస్తుందో మనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు ఒక్కడు కాదు, ఇక్కడ ప్రతివాడు గురించి మాట్లాడు. ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము అని. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలా ఉండాలంటే ప్రతివాడు నమ్మకమైన వాడు ఉండాలి. ప్రతివాడు నమ్మకమైన వాడు ఉండాలి. ప్రతివాడును నమ్మకమైన వాడుగా క్రైస్తవులు. మనం ఎలా ఉండాలి? మనము అంటే క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే మనం నమ్ముకున్న దేవుడు ఎలాగో నమ్మదగిన వాడో, మనము నమ్ముకున్న ప్రభు ఎలాగో నమ్మదగిన వాడో, దేవుని నమ్ముకున్న యొక్క జనులు ఎలాగైతే నమ్మదగిన వారో మనం కూడా ప్రతి వాడు కూడా నమ్మదగిన వాడుగా మన యొక్క జీవితాన్ని కొనసాగించుకోవాలి. ప్రతి వాడును మనకు ఒక మాదిరిగా చూసుకున్నప్పుడు ఒక తూకీకుల ఎగ్జాంపుల్గా ఒక తూకీకుల నమ్మకమైన వాడుగా చదువుదాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. తూకీకులకు తాను తన జీవితాన్ని కొనసాగించాడు. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుట ప్రియ సహోదరుడును అది ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైనా తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయండి. ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకీకునంట. తుకీకు ఎలాంటి వాడనంటే నమ్మకమైన పరిచారకుడు. నమ్మకమైన పనివాడు. ఒక తూకీకులో మనం ఉండాలి. ఇంకా మాదిరి మనము ఇంకా చూడాలి అంటే ఒక ఎపఫ్రాల కొలసీలకు రాసిన పత్రిక 7-8 వస్తారు. కొలసీ పత్రిక 7-8 వస్తారు. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకోండి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు యొక్క పరిచారకుడు. ఈ తూకీకు ఎలాగైతే నమ్మకమైన ప్రభు యొక్క పరిచారకుడు, ఈ యొక్క ఎపఫ్రా కూడా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ప్రతి వాడు కూడా నమ్మకమైన వాడు ఉండాలి. ఒక తూకీకుల ఒక మాదిరిగా లేదా ఒక ఎపఫ్రా ఎలాగో మాదిరిగా మనకు నమ్మకమైన వాడుగా ఉన్నాడు, తూకీకు ఎలాగైతే నమ్మకమైన వాడుగా ఉన్నాడు, అలాగే మన యొక్క జీవితాలను కొనసాగించుకోవాలి. ఇంకా మనం చూసినప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఒక ఒనేసిముల కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము
నాలుగో అధ్యాయం 9వ వచనం. 9వ వచనం. కొలస్సీ పత్రిక 9వ వచనం. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ ఎదురు పంపుచున్నాను. ఇతడు మీ ఎదురు నుండి వచ్చిన వాడే. వీరక్కడి సంగతులని మీకు తెలియజేయను. ఒనేసిము ఎలాంటి వాడు అంటే ప్రియ సహోదరుడైన ఒనేసిము. ఇక్కడ అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ ఎదురు పంపుచున్నాము అని అన్నాడు. ఒనేసిము ఎలాంటి వాడు అంటే నమ్మకమైన ప్రియ సహోదరుడు, నమ్మకమైన వాడు. నమ్మకమైన ఒనేసిము. మీరు గమనించండి, దేవుడు ఎలాంటి వాడో ప్రభు ఎలాంటి వాడు, ప్రభు ఎలాంటి వాడో దేవుడు ఎలాంటి వాడో ఆయన నమ్ముకునే జనులు కూడా అలాగే నడుచుకున్నారు. ఒక మోసేని చూసినప్పుడు మోసే తన యొక్క జీవితాన్ని నమ్మకంగా కొనసాగించుకున్నాడు. ఒక పౌలుని చూసినప్పుడు పౌలు నమ్మకంగా ఉన్నాడు. ఒక తిమోతిని చూసినప్పుడు తిమోతి నమ్మకంగా ఉన్నాడు. అలాగనే మనము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, ప్రభు నమ్మదగిన వాడు, ఆయన నమ్ముకున్న జనులు నమ్మదగిన వారు. అయితే మనం ఎలా ఉండాలి అంటే ప్రతి వాడు కూడా నమ్మకమైన వాడు ఉండాలి. ప్రతి వాడు ఎగ్జాంపుల్గా ఒక తూకీకుని చూసుకున్నప్పుడు, ఎపఫ్రాను చూసుకున్నప్పుడు, ఒక ఒనేసిము చూసుకున్నప్పుడు నమ్మకమైన జీవితాన్ని జీవించేది. కాబట్టి ప్రతి వాడు కూడా నమ్మకమైన జీవితాన్ని జీవించాలి అనే సంగతిని మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు 4వది ఏమిటంటే నమ్మకస్తులకు కలుగు దీవెనలు. మన యొక్క జీవితాన్ని నమ్మకస్తులుగా జీవిస్తున్నప్పుడు నమ్మకస్తులకు కలుగు దీవెనలు ఏమిటి కలుగుతాయో, ఎలాంటి యొక్క దీవెనలు కలుగుతాయో. మన జీవితము ప్రతి వాడు కూడా నమ్మకమైన వాడుగా జీవిస్తున్నప్పుడు మనకు కలిగే యొక్క దీవెనలు ఏంటి? మనకు కలిగే దీవెనలు ఏంటి? ఆ దీవెనలు ఏంటో 3 సంగతులను మనము ఆలోచించేద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. మన యొక్క జీవితము నమ్మకమైన జీవితముగా మనం ఉంటే మెండుగా దీవెనలు కలుగుతాయంట. ధనవంతుడొకటకు ఆతురపడువాడు శిక్ష నొందకూడదు. మనం గుర్తించాలి, మనం నమ్మకంగా జీవిస్తున్నామా, మనకు మెండుగా దీవెనలు కలుగుతాయి. నమ్మకమైన జీవితాన్ని జీవించే వారికి మెండైన దీవెనలు దొరుకుతాయి. కాబట్టి మనం గుర్తించాలి, క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే ప్రతి వాడు నమ్మకమైన వాడు ఉండాలి. నువ్వు నమ్మకస్తులుగా జీవిస్తున్నప్పుడు నీకు మెండుగా దీవెనలు కలుగుతాయి. మెండుగా దీవెనలు కలుగుతాయి. 28వ అధ్యాయము అదే అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం. పేరాస గలవాడు కలహమును రేపును యెహోవా యందు నమ్మకముంచువాడు అది యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లుతాడు. నమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు వర్ధిల్లుతాడు. ఎవడైతే యెహోవా యందు నమ్మకంగా ఉంటాడో వాడు వర్ధిల్లుతాడు, మెండుగా దీవెనలు పొందుకుంటాడు. చివరి విషయాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. నమ్మకమైన జీవితాన్ని కొనసాగించే వారికి కలిగే దీవెనల గురించి ఆలోచన చేస్తున్నాం. 2 దీవెనలు ఏమిటంటే, ఒకటి మెండుగా దీవెనలు మనకు కలుగుతాయి నమ్మకమైన జీవితం చేస్తున్నప్పుడు. అతని యొక్క
నమ్మకత్వం బట్టి, దేవుని పట్ల నమ్మకత్వాన్ని బట్టి అతను వర్ధిల్లుతాడు. మూడవది ఏమిటంటే నమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ప్రభు మనకి ఏమి ఇస్తాడో ఆ విషయం చదువుతాం. ఇదిగో మీరు శోధింపబడినట్టు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు. మీరు గమనించండి, మరణము వరకు అని చెప్పి అక్కడ పుట్టినోట్ వేసి ఏమనుకున్నాడు అంటే ప్రాయాపాయం వచ్చినను అని అన్నాడు. అంటే మనం చనిపోయే ఒక స్థితిలో ఉన్నాను, ప్రాణాపాయంలో ఉన్నాను. మరణము వరకు అనేసి అంటే ప్రాణాపాయము వరకు, ప్రాణాపాయం వచ్చినను, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అనేసి అన్నాడు. నమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ప్రభు జీవకిరీటాన్ని ఇస్తాడు. మన యొక్క జీవితాలను బట్టి మనము పొందుకోవలసినవి ఇది. నీకు మెండుగా దీవెనలు కావాలన్నా నమ్మకమైన జీవితం నీలో ఉండాలి. నువ్వు వర్ధిల్లాలన్నా నమ్మకమైన జీవితం అవసరం. నువ్వు జీవకిరీటం పొందాలన్నా నమ్మకమైన జీవితం అవసరం. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏమిటంటే క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే ప్రతి వాడు కూడా నమ్మకమైన వాడు కాదు. ప్రతి వాడు కూడా నమ్మకమైన వాడు కాదు. దేవుడే మనం నమ్ముకున్న దేవుడు ఎలాగో నమ్మదగిన వాడో, మనం నమ్ముకున్న ప్రభు ఎలాగో నమ్మదగిన వాడో, దేవుని యొక్క నమ్ముకున్న జనులు ఎలాగైతే నమ్మదగిన వారో మనము కూడా నమ్మదగిన వాడుగానే ఉండాలి. ప్రతి వాడు నమ్మకమైన వాడుగా ఉండాలి. అలా నమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, నమ్మకస్తులుగా మనం కొనసాగుతున్నప్పుడు మనకు ఎలాంటి దీవెనలు కలుగుతాయి అంటే మెండుగా దీవెనలు మనం పొందుకుంటాము, వర్ధిల్లుతాము, జీవకిరీటాన్ని పొందుకుంటాము. కాబట్టి ఈ యొక్క విషయాలను ప్రతి ఒక్కరు కూడా మనసులో దృష్టిలో ఉంచుకొని మన యొక్క జీవితాన్ని నమ్మకస్తులుగా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ మనము పొందబోయే దీవెనలు పొందుకోవాలని మీ అందరికీ మనం చేస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క ప్రత్యేకమైన వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తాను.